Right. Good evening, my dear the village investors, followers, friends, and students. Welcome to the village investors. So, ela unnaru. So, how was the things are moving? So, in today's class, we are going to learn a continuation of whatever we did earlier. Right, my dear friends. So, ikkada manam already em నేర్చుకున్నామంటే అసలు కాన్సెప్ట్ గుర్తుందా మనకి? ట్రేడ్ సెటప్ ఫర్ ఇంట్రాడే ట్రేడింగ్ 20 మస్ట్ థింగ్స్ టు నో బిఫోర్ ఓపెనింగ్ బెల్. సో దిస్ ఈజ్ అ కాన్సెప్ట్ అండ్ ఈజ్ మై వాయిస్ ఈజ్ క్లియర్ మై డియర్? ఒక్కసారి క్లియర్గా మెన్షన్ చేస్తారా చాట్లో వాయిస్ ఎలా ఉంది, వీడియో క్లియర్గా వస్తుందా లేదా? కెన్ యూ ప్లీజ్ పుట్ ఇట్ ఇన్ ద చాట్ ఎవరీ వన్ ఆఫ్ యూ డియర్? గుడ్ ఈవినింగ్ ఎవరీ వన్ ఆఫ్ యూ. ఆర్ యూ దేర్? ఆర్ యూ దేర్? సో మీకు ఈ బేసిక్ థింగ్స్ తెలియకుండా ట్రేడింగ్ చేస్తే మాత్రం క్లియర్గా చెప్తున్నాను తమ్ముళ్ళు, చాలామంది ట్రేడింగ్లో డబ్బులు పోగొట్టుకుంటారు. సో చాలా జాగ్రత్తగా ఇవన్నీ నేర్చుకోండి. ఫస్ట్ కొంచెం ఓపిక పెట్టండి. కనీసం ఒక 3 hours కాన్సెప్ట్ అనమాట ఇది. ఒక పైన ఏదో 20 పాయింట్లని టిక్ పెట్టేసి చెప్పేస్తే అది అందరూ చెప్పినట్టు అవుతుంది. నేను చెప్పే దానిలో పెద్ద డిఫరెన్స్ ఏముండదు. సో నేర్చుకుంటే క్షుణ్ణంగా నేర్చుకో, పర్ఫెక్ట్గా నేర్చుకో, డబ్బులు పోగొట్టుకోకుండా ఉండే విధంగా నేర్చుకో. డబ్బులు పోగొట్టుకోవడానికి అసలు మార్కెట్లోకి రావద్దు ప్లీజ్. దయచేసి ఆ డబ్బులతో మీ పిల్లలకో, మీ ఫ్యామిలీకో, లేకపోతే నీకో ఉపయోగించుకో. అర్థమవుతుందనుకుంటా. సో డబ్బులు సంపాదించాలి అంటే లర్నింగ్, ఇన్ఫర్మేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో వితౌట్ వేస్టింగ్ టైమ్ ఐఎమ్ డైరెక్ట్లీ గోయింగ్ టు ద కాన్సెప్ట్. సో కొంచెం జాగ్రత్తగా క్లియర్గా అర్థం చేసుకోండి. ఉన్నారా? సో ఎవరైతే ఫస్ట్ టైం వచ్చున్నారో ప్లీజ్ టు వాచ్ టిల్ ద ఎండ్ సో దట్ టిల్ ద ఎండ్ వరకు మీరు వాచ్ చేయడం వల్ల మీకు కంప్లీట్ క్లారిటీ వస్తుంది ఈ కాన్సెప్ట్ మీద. అండ్ ఎవరైతే ఆల్రెడీ వింటూ ఉన్నారో మీకు తెలుసు కదా కాన్సెప్ట్ ఎలా ఉంటుంది, సబ్జెక్ట్ ఎలా ఉంటుంది, ఎలా చెప్తాము అనేది. సో మీకు ఒకవేళ ఏ పాయింట్ ఆఫ్ వ్యూ టైంలో అయినా క్లాస్ నచ్చినా, కాన్సెప్ట్ నచ్చినా ప్లీజ్ హిట్ ద లైక్ బటన్ అండ్ పాసిబుల్ అయితే నలుగురికి షేర్ చేయండి. రైట్ మై డియర్ ఫ్రెండ్స్. సో హియర్ ఐఎమ్ గోయింగ్ టు ద కాన్సెప్ట్ డైరెక్ట్లీ. నిన్నటి క్లాస్లో మనం ఆల్రెడీ ఏం నేర్చుకున్నామంటే వాట్ వీ లర్న్డ్. సో ఇన్ ఎర్లియర్ క్లాస్ వాట్ వీ లర్న్ట్ ఈస్ ప్రీ మార్కెట్ పల్స్ గురించి మనం మాట్లాడుతున్నాం. ఇంకొక పాయింట్ కూడా చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఈ ప్రీ మార్కెట్ పల్స్ అనేది మనం 2 days ago రీసెంట్గా స్టార్ట్ చేసాం. ఎర్లీ మార్నింగ్ 8 to 8:30 డైలీ మార్కెటింగ్ డేస్ మాత్రమే ఉంటుంది. జాగ్రత్తగా దాన్ని వాడుకోండి. ట్రేడింగ్ చేసేవాళ్ళు కొన్ని రోజులు ఆ న్యూస్ని జాగ్రత్తగా ఎఫెక్టివ్గా అబ్జర్వ్ చేసి దాన్ని మీరు రెసిప్రోకేట్ చేసుకుంటూ వాడుకొని కొంచెం మనీని సంపాదించడం కోసం ప్రయత్నం చేయండి. సో దయచేసి ట్రేడింగ్ చేసే వాళ్ళు మాత్రం ఈ 20 points బుర్రలో లేకుండా ఎట్టి పరిస్థితుల్లో మార్కెట్కి దూకొద్దు. దూకారు అంటే మాత్రం నిండా మునిగిపోవటమే కాదు, చాలా భయపడిపోతావు అండ్ ఇనీషియల్ క్యాపిటల్ మొత్తం పోగొట్టుకుంటావు. నీ దగ్గర మార్కెట్లో ఇనీషియల్ క్యాపిటల్ లేదు అనుకో, యు ఆర్ ఎ డమ్మీ ఇన్ ద మార్కెట్. ఆ గేమ్లో నువ్వు పార్టిసిపేట్ చేయలేవు, జస్ట్ చూడటానికే సరిపోతుంది లైఫ్ అంతా. సో అలా కాకుండా ఇనీషియల్ క్యాపిటల్ని జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేసుకోండి. అండ్ వన్ మోర్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఈజ్ స్టాక్ మార్కెట్ మొత్తము ఫండమెంటల్ ఎనాలిసిస్, టెర్మినాలజీ, మ్యాక్రో ఎకనామిక్స్ని ఎలా వాడుకోవాలి, ఆ టెర్మినాలజీ అండ్ టెక్నికల్ అనాలిసిస్ అండ్ సెక్టార్ అనాలిసిస్ అని ఇట్లా ప్లే లిస్టులు చేసి మీకోసం మేము పెడుతూ ఉన్నాము. వాటిని ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకుండా వాడుకోండి. అండ్ ఫ్రీ. అండ్ పొద్దున ఒక అతను ఫోన్ చేసి మాట్లాడుతున్నాడు సమ్వేర్ ఇన్ ద వరంగల్ ఆర్ సమ్ ఏదో ప్లేస్ 50,000 అంట కోచింగ్కి. 2 months కోచింగ్ అంట. ఫుడ్ ఏదో ఎక్స్ట్రా, ఇంకా ఫుడ్ అవన్నీ కూడా ఎక్స్ట్రా అంట, రూమ్ అవన్నీ ఎక్స్ట్రా అంట. నియర్లీ ఒక 50,000 to 70,000 వరకు ఖర్చు పెడితే 2 months తర్వాత నేర్చుకున్నది ఏమీ లేదంట. సో దయచేసి అర్థం చేసుకోండి, మార్కెట్ నేర్చుకోవడానికి డబ్బులు మీరు ఎక్కడ పెట్టాల్సిన అవసరం లేదు తమ్ముడు. నేను చాలా డబ్బులు ఖర్చు పెట్టి చాలా సబ్జెక్టు నేర్చుకొని ఉన్నాను. అదంతా మీకోసం ఫ్రీగా ఇస్తున్నాను. దాన్ని మీరు ఓపికతో నీట్గా రాసుకొని ప్రయత్నం చేయండి. బట్ ఫస్ట్ అబ్జర్వ్ చేసి నేర్చుకున్న తర్వాతనే లోపలికి దిగండి. అర్థమవుతుందనుకుంటా. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్, నువ్వు మార్కెట్లో కోల్పోయేదానికన్నా ఎక్కువ ఏమీ ఉండదు. సో నీ మీద నువ్వు ఇన్వెస్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయి. నీ మీద నీకు లర్నింగ్ టెక్నిక్స్
నెట్వర్క్ బిల్డ్ చేసుకోవడం, కమ్యూనిటీ బిల్డ్ చేసుకోవడం కోసం ఇన్వెస్ట్ చేయి. అది చాలా బిగ్గెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. నువ్వు మార్కెట్లో కోల్పోయే దానిలో కనీసం జస్ట్ 0.1% ఖర్చు పెట్టినా నీ గ్రోత్ మారిపోతూ ఉంటుంది. సో వీఆర్ బిల్డింగ్ ఎ వెరీ బిగ్ కమ్యూనిటీ కాల్డ్ రీడ్ టు రైజ్ కమ్యూనిటీని. మేము ఒకటి పెద్ద కమ్యూనిటీని బిల్డ్ చేస్తున్నాం. దిస్ కమ్యూనిటీ ఈజ్ కంప్లీట్లీ ఫర్ ఫ్యూచర్ వెల్త్ బిల్డర్స్. ఎవరైతే ఫ్యూచర్లో బిగ్ 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 మనీ సంపాదించాలనుకుంటున్నారో వాళ్ళ కోసం. అండ్ ఇక్కడ మేము ఒక బిగ్ కమ్యూనిటీని బిల్డ్ చేస్తున్నాం. ఏంటంటే కమ్యూనిటీ ద బిగ్గెస్ట్ అచీవర్స్ లైక్ బిలియనీర్స్, మల్టీ మిలియనీర్స్ హూ ఆర్ దేర్ త్రూ స్టాక్ మార్కెట్ ద్వారా కొన్ని వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు సంపాదించిన వారెన్ బఫెట్ గారు, చార్లీ మంగర్ గారు, ఇంకా విలియం జే ఓ నీల్ గారు అండ్ మాథ్యూ గిల్గాన్, వీళ్ళందరూ అసలు ద బిగ్గెస్ట్ మల్టీ బిలియనైర్ కంపెనీస్ రన్ చేసిన వాళ్ళు స్టాక్ మార్కెట్ నుంచి. వీళ్ళ గురించి మనము మన రీడ్ టు రైజ్ అనే కమ్యూనిటీలో చాలా అద్భుతంగా నేర్చుకుంటున్నాం. ఇంకా ఎవరైనా కనుక ఈ రీడ్ టు రైజ్ అనే ఈ కమ్యూనిటీలో కనుక జాయిన్ అవ్వకపోతే ప్లీజ్ డూ వాచ్ దట్ 9247522063 అనే ఆ నెంబర్కి ఒకసారి హాయ్ రీడ్ అని పెట్టండి. సో దట్ అవర్ పీపుల్ విల్ సెండ్ కంప్లీట్ డీటెయిల్స్. అండ్ దీని ప్రైసెస్ మారినాయి, బట్ నాకు చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు ఓల్డ్ ప్రైసెస్ ఇవ్వండి దయచేసి. అట్లీస్ట్ ఈ 1-2 డేస్ మాకు ఇంకా శాలరీ రాలేదు, మేము చిన్న చిన్న జాబులు చేస్తున్నాము, 10వ తారీఖు దాకా మాకు ప్లీజ్ ఇవ్వండి అని ఇవాళ ఆల్మోస్ట్ ఒక 12-13 కాల్స్ నేనే మాట్లాడా. సో మీ అందరి కోసము మా వాళ్ళకి నేను చెప్తున్నాను, దిస్ ఓల్డ్ ప్రైసెస్ని కంటిన్యూ చేయమని చెప్తున్నాను. సో ఓల్డ్ ప్రైసెస్ అర్థమైందా? 1 month, 1 year అండ్ లైఫ్ టైం టిల్ 10th డేట్ వరకు ఉంచుతారు. బాబు పరమేశ్వర్ ఎక్కడున్నావో చూసుకోరా, ఒక్కసారి ఈ ప్రైసెస్ని దీనికి మార్చేసాయి. టిల్ 10th వరకు పెట్టేసుకో. అండ్ 10th నైట్ తర్వాత లేదా 11th మార్నింగ్ నుంచి మళ్ళీ మనం ఇంతకుముందు పెట్టిన ప్రైసెస్ ఉందే దాన్ని అప్గ్రేడ్ చేసేసుకో. చూసుకో ఒక్కసారి జాగ్రత్తగా ఎక్కడున్నావు నువ్వు. సో దట్స్ ఇట్ డియర్. సో లెట్ us గో టు క్విక్గా. మనం ఆల్రెడీ ఏమేమి చూడాలో నేర్చుకున్నాం. ఏం చూడాలి? The core idea is most traders watch Nifty charts, but smart traders watch what moves the Nifty before it moves. That is very, 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 very important. అసలు నిఫ్టీని కదిలించగలిగే దమ్మున్న థింగ్ ఏంటి అనేది స్మార్ట్ ట్రేడర్స్ దే విల్ వాచ్ వాట్ మూవ్స్ ద నిఫ్టీ బిఫోర్ ఇట్ మూవ్స్. అసలు నిఫ్టీ కదలకుండా ముందే అసలు నిఫ్టీని కదిలించగలిగేవేవి ఉన్నాయి అవి ఫోకస్ చేస్తారు స్మార్ట్ ట్రేడర్స్. అవేమున్నాయో తెలుసా? మొత్తము ఒక 6 ఉంటాయి. గ్లోబల్ మార్కెట్స్, క్రూడ్, గోల్డ్ అంటే కమోడిటీస్ అంటాం, కమోడిటీస్, అండ్ డాలర్ అంటే కరెన్సీస్ అంటాం, అండ్ బాండ్ ఈల్స్ అంటాం. ఇంకొకటి ఏడిఆర్. ఈ 6 చాలా పవర్ఫుల్ థింగ్స్ తమ్ముడు. ఈ 6 మీరు చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. ఐ హోప్ యూ గాట్ ఇట్. అర్థమైందా? ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ గాట్ దిస్ బ్యూటిఫుల్ పాయింట్. గ్లోబల్, క్రూడ్ అండ్ కమోడిటీస్, కరెన్సీస్ అండ్ ఈల్స్ అండ్ ఏడిఆర్స్. ఒకసారి రాసుకున్నారా? ఏంటి ఆ 6 మనం ఫోకస్ చేయాలి. ఏంటి ఆ 6? గ్లోబల్ మార్కెట్స్, క్రూడ్, కమోడిటీస్, కరెన్సీస్, బాండ్ ఈల్డ్స్, ఏడిఆర్స్. అలా మొత్తం మనం 1 by 1 నేర్చుకుంటూ వెళ్తున్నాం. ఆల్రెడీ మనం ఎక్కడ దాకా ఉన్నామో చెప్పండి. ఎక్కడ నేర్చుకున్నాము? ఇవన్నీ నేర్చుకున్నాం. ఇవి ఆల్రెడీ క్లాసులో అయిపోయింది కాబట్టి ఇప్పుడు నేను అవి చెప్పట్లేదు. సెకండ్ పాయింట్కి వెళ్తున్నాము. క్రూడ్ ఆయిల్ కూడా చెప్పుకున్నామా? ఐ థింక్ క్రూడ్ ఆయిల్ చెప్పలేదు అనుకుంటా. చెప్పామా లేదు? ఒక్కసారి ఇస్ దేర్ ఎనీ వన్ ఈజ్ ఫాలోయింగ్ దిస్? హ్యావ్ వీ ఫినిష్డ్ దిస్? ఐ థింక్ క్రూడ్ ఆయిల్ చెప్పలేదనుకుంటా. మనం ఓన్లీ గ్లోబల్ మార్కెట్స్ గురించే మాట్లాడినట్టు నాకు గుర్తుంది. నో, క్లియరే కదా? సో లెట్ us రైట్ అబౌట్ క్రూడ్ ఆయిల్ మై డియర్. జాగ్రత్తగా రాసుకోండి. క్రూడ్ ఆయిల్ క్విక్ చాలా పాయింట్స్ ఉన్నాయి. గట్టి
గట్టిగా కూర్చొని వితౌట్ ఎనీ డిస్ట్రాక్షన్స్, మధ్యలో వితౌట్ ఎనీ మోటివేషన్, వితౌట్ ఎనీ ఏమి మాట్లాడుకోకుండా వెళితే 3 గంటలు పడుతుంది. సచ్ ఎ బ్యూటిఫుల్ కాన్సెప్ట్. నువ్వు ₹1,00,000 ఖర్చు పెట్టిన ఒక్కడ కూడా చెప్పడు. అర్థమవుతుందని నేను చెప్పేది. అయితే వీటి కోసం నువ్వు అనా పైసా ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టాల్సిన పని లేదు తమ్ముడు. ఇది మొత్తం నేను మీకోసం ఫ్రీగానే ఇస్తున్నా. అర్థమవుతుందా? నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే, ఈ సంవత్సరం నాకు ఒక బిగ్ టార్గెట్ పెట్టుకున్నా. 10,000 రీడ్ టు రైజ్ లైఫ్ లాంగ్ లెర్నర్స్ కమ్యూనిటీ కావాలి. ఎర్లీ మార్నింగ్ 6 to 7 1 hour వాళ్ళ కోసం స్పెండ్ చేసే ఆ పవర్ఫుల్ మైండ్ సెట్ ఉన్నోళ్ళు కావాలి నాకు. మురికిలో నుంచి ముత్యంలాగా మారాలి, ఒక అద్భుతంగా మారాలి, నేను ఒక ద బెస్ట్ అవ్వాలి, లైఫ్ స్టైల్ మొత్తం మారిపోవాలి అని ఎదురు చూసే ఆ 10,000 మంది కోసం నేను చూస్తున్నా. వాళ్ళల్లో ఇప్పటికే 500 మంది గ్యాదర్ అయ్యారు. విత్ ఇన్ 3-4 డేస్లో ఇప్పటికి 500 మంది గ్యాదర్ అయ్యారు. ఎర్లీ మార్నింగ్ 6 to 7 కూర్చొని లెగసి చదివి దాన్ని ఎనలైజ్ చేస్తుంటే నాకు మజా ఉంది. దే ఆర్ ఆల్సో ఎంజాయింగ్. యామ్ ఐ రైట్ మై డియర్ రైజర్స్? నౌ పుట్ ద హెడింగ్ క్రూడ్ ఆయిల్. చాలా బ్యూటిఫుల్ కాన్సెప్ట్, ఓపికతో నేర్చుకోండి. క్రూడ్ ఆయిల్ ఈజ్ నాట్ ఫర్ ట్రేడింగ్, ఫర్ డైరెక్షన్. అది మ్యాటర్ ఇక్కడ. క్రూడ్ ఆయిల్ అసలు ఏం చేస్తుంది తమ్ముడు? నిన్నేం ట్రేడింగ్ కోసం రెచ్చగొట్టదు. అది మార్కెట్ డైరెక్షన్ ఎటు పోబోతుందో నీకు గైడ్ చేస్తుంది. అది మార్కెట్ డైరెక్షన్ ఎటు పోబోతుందో అది నీకు గైడ్ చేస్తుంది. సో హౌ టు రీడ్ ఫర్ ఇంట్రాడే క్రూడ్ అప్ స్ట్రాంగ్లీ ప్రీ మార్కెట్. అర్థమవుతుందా? హౌ టు రీడ్ ఇట్ ఫర్ ఇంట్రాడే. క్రూడ్ ఆయిల్ ఈజ్ అప్ అయిందనుకో తమ్ముడు, స్ట్రాంగ్లీ ఫర్ ఫ్రీ మార్కెట్ ఏమవుతుందో తెలుసా? ఓఎంసీస్కి వీక్ అవుతుంది, బీపీసీఎల్, హెచ్పిసిఎల్. ఓఎంసీస్ అంటే తెలుసా? ఆయిల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ లైక్ బీపీసీఎల్, హెచ్పిఎల్. మనం పెట్రోల్ చూస్తుంటాం కదా. ఐఓసి, ఎయిర్లైన్స్కి వీక్ అవుతుంది, పెయింట్ మార్కెట్స్ వీక్ అవుతుంది, ఎఫ్ఎంజీ కాస్ట్ ప్రెజర్ ఇంక్రీజ్ అవుతుంది. ఎప్పుడైతే క్రూడ్ ఆయిల్ కనుక పైకి లెగిసిందో ఈ కంపెనీలకి డౌన్ స్టార్ట్ అవుతుంది. రాసి పెట్టుకోండి జాగ్రత్తగా. క్రూడ్ ఆయిల్ పెరిగింది ఏమవుతుంది? క్రూడ్ ఆయిల్ పెరిగింది ఏమవుతుంది? ఓఎంసీస్ డౌన్ అవుతాయి. యో ఇక్కడ ఓఎంసీస్ డౌన్ అవుతాయి. పెయింట్ మార్కెట్, పెయింట్ కంపెనీలకి డౌన్ అవుతాయి. ఇంకా టైర్ కంపెనీస్కి డౌన్ అవుతాయి. పెయింట్సే కాదు, ఇంకా ఏముంటాయి? ఎయిర్లైన్ కంపెనీస్, టైర్స్ కంపెనీ, ఇవన్నిటికి డౌన్. ఆర్ యు దేర్? ఎఫ్ఎంజీస్కి ఎందుకు కాస్ట్ ప్రెజర్ అవుతాయి? అవి ఇక్కడి నుంచి అక్కడికి ట్రాన్స్పోర్ట్ చేస్తుండాలి కదా. నౌ లుక్ ఎట్ హియర్ వెరీ కేర్ఫుల్లీ. క్రూడ్ ఆయిల్ ఈజ్ ఫాలింగ్. క్రూడ్ ఆయిల్ పడుతుంటే ఓఎంసీస్, ఆయిల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్కి స్ట్రాంగ్ అవుతుంది. ఎందుకో చెప్పండి? అక్కడ నుంచి ఆయిల్ తెచ్చి ఇక్కడ రిఫైన్ చేసి వాళ్ళు అమ్ముతుంటారు. అర్థమవుతుందా? సో కాబట్టి అది పడిందంటే వాళ్ళకి కాస్ట్ ఆఫ్ క్రూడ్ పడింది కదా అని పెట్రోల్ తగ్గిస్తున్నాడు. ఇమ్మీడియట్గా ఏం తగ్గించరండి. పెట్రోల్ తగ్గించాలంటే గవర్నమెంట్ రూల్స్ మార్చుకోవాలి. గవర్నమెంట్ పెద్ద పార్లమెంట్, పంచాయతీలు ఉంటాయి ఆ పెట్రోల్ తగ్గించడం పెంచడం కోసం. కాబట్టి క్రూడ్ పడింది ఓఎంసీస్కి మంచిది. వై? బికాస్ దే విల్ సెల్ ఫర్ ద సేమ్ ప్రైస్ ఫర్ ద రిటైల్ అవుట్లెట్స్ అండ్ హోల్సేల్. ఉన్నారా? సో కాబట్టి వాళ్ళకి మంచి ప్రాఫిట్ మార్జిన్ ఉంటుంది. ఎయిర్లైన్ వాళ్ళకి మస్తు ఉంటుంది. అసలు ఇది బౌన్స్ అవుతుంది. ఎందుకు? ఎయిర్లైన్ నడిచేది పెట్రోల్. ఈ పెట్రోల్ డైరెక్ట్గా వీళ్ళు ఏం చేస్తారంటే అక్కడ ఒరిజినల్ క్రూడ్ రేట్ ఏది ఉందో దాని ప్రపోర్షనల్గా ఎయిర్లైన్స్కి ఓఎంసీస్ అమ్ముతుంటాయి. కాబట్టి ఎయిర్లైన్స్ రెగ్యులర్ థింగ్. అది ఇన్ఫ్లేషన్ ఫియర్ కూల్స్ అవుతుంది, అంటే ఇన్ఫ్లేషన్ పెరుగుద్ది అనేది తగ్గిపోద్ది. అండ్ బ్యాంక్స్ గెట్ కంఫర్ట్. ఇది చాలా ఇంపార్టెంట్. బ్యాంక్స్ గెట్ కంఫర్ట్. ఇదేంటి సార్? నాకు అర్థం కాలే.
బ్యాంక్స్ ఎందుకు కంఫర్ట్? హలో, వీటన్నిటికీ వెనక ఇంట్రెస్ట్లు ఇచ్చి, అదే ఏమంటారు, లోన్స్ ఇచ్చి సినిమా రన్ చేసేది బ్యాంకేగా. బ్యాంకే కదా. ఎమరైడర్ నాట్? సో ఈ ఎయిర్లైన్స్కి కానీ, పెయింట్ కంపెనీస్కి కానీ, టైర్ కంపెనీస్కి కానీ, వీటిలన్నిటికీ వెనక అసలు ఏదైనా ఎకానమీలో ఉన్న ఒక సెట్ ఆఫ్ థింగ్స్ కనుక మంచిగా పర్ఫామ్ చేస్తుందంటే పండగ ఎవరికి? బ్యాంకులకే కదా. వాళ్ళు ఇచ్చిన డబ్బులు వాళ్ళు హ్యాపీగా వస్తుంటాయి కదా. ఇప్పుడు జాగ్రత్తగా విను. క్రూడ్ ఆయిల్ ఈజ్ గ్రీన్ అంటే క్రూడ్ ఈజ్ అప్, బట్ ఓఎంసీ స్టాక్స్ డు నాట్ ఫాల్. అంటే ఇది పెరిగినంత మాత్రాన ఇది పడట్లేదు అంటే మీనింగ్ ఏంటో చెప్తారా? ఓఎంసీస్ ఆర్ వెరీ వెరీ స్ట్రాంగ్, అంటే కంపెనీస్ వెరీ స్ట్రాంగ్ ఉన్నాయి అని మీనింగ్. అంటే అవుట్ సైడ్ నాయిస్కి ఇంటర్నల్ ఫీలింగ్ కనుక ఏమి షివర్ అవ్వట్లేదు, షేక్ అవ్వట్లేదు అంటే నువ్వు ఇంటర్నల్గా తోపు అని కదా మామ. అర్థమవుతుందా? బయట నాయిస్కి నీ ఇంటర్నల్ ఏమీ డిస్టర్బ్ అవ్వట్లేదంటే వాట్ ఇట్ ఈస్ కాల్డ్ మంచి స్ట్రెంగ్త్ ఉన్నట్టు కదా కంపెనీలో. విల్ యూ అగ్రీ విత్ దట్? సో క్రూడ్ ఆయిల్ని మనం అలా చూసుకోవాలి. నౌ కమ్ టు ద నెక్స్ట్. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ఆర్ బ్రెంట్ వర్సెస్ క్రూడ్. దిస్ ఈజ్ రేర్లీ డిస్కస్డ్ తమ్ముడు. ఎవరు డిస్కస్ చేయట్లే ఈ మధ్య. దీన్ని నేను చూశాను కొన్ని ఛానల్స్లో. ఏంటి అసలు ఇది? వాచ్ ద గ్యాప్ బిట్వీన్ బ్రంట్ అండ్ క్రూడ్. ఇఫ్ బ్రెంట్ రైజెస్ ఫాస్టర్ దాన్ క్రూడ్ అంటే బ్రెంట్ ఈజ్ ఫాస్టర్ దాన్ క్రూడ్, గ్లోబల్ సప్లై స్ట్రెస్ వస్తుంది, ఇండియా ఇంపోర్ట్ ప్రెజర్ ఇంక్రీజ్ అవుతుంది, నెగటివ్ మ్యాక్రో అండర్ టోన్ వస్తుంది. ఇఫ్ బోత్ రైజెస్ మైల్డ్లీ, న్యూట్రల్ ఇంపాక్ట్, ఇగ్నోర్ నాయిస్. ఇంట్రాడే రూల్ ఏంటంట? షార్ప్ బ్రెంట్ స్పైక్ డ్యూరింగ్ ఇండియన్ మార్కెట్ అవర్స్. ఎక్స్పెక్ట్ ప్రెజర్ ఆన్ బ్యాంక్ నిఫ్టీ ఆఫ్టర్ 30 to 60 minutes. ఇది అసలు మస్తు పాయింట్. నీట్గా రాసుకొని పెట్టుకో, నీట్గా రాసి పెట్టుకో. మన మార్కెట్ ఇంట్రాడే కదా మనం మాట్లాడేది. ఇంట్రాడే చూస్తున్నప్పుడు సడన్గా బ్రెంట్ పెరిగింది. ప్రెజర్ ఎక్కడ పడుద్దో తెలుసా? బ్యాంక్ నిఫ్టీ మీద పడుతుంది. ఎస్పెషల్ బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్ మీద పడుతుంది. నీ క్యాండిల్స్, నీ చార్ట్స్, ఈ ముచ్చట్లప్పుడు అసలు ఏమీ వర్క్ అవ్వవు. గుర్తుపెట్టుకోండి, టెక్నికల్ అనాలిసిస్ వర్క్స్ ఓన్లీ వెన్ నీ చుట్టూ ఉన్న వాతావరణం ఫండమెంటల్గా గ్రీన్ ఉంటేనే వర్కౌట్ అవుతుంది. ఆర్ యు దేర్? ఆర్ యు దేర్? షార్ప్ బ్రెంట్ స్పైక్స్ డ్యూరింగ్ ద ట్రేడింగ్ అవర్స్ ఆఫ్ ఇండియా ఎక్స్పెక్ట్స్ ప్రెజర్ ఇన్ ద బ్యాంక్ నిఫ్టీ. అక్కడ పెరగగానే మనం అలర్ట్గా ఉండాలి. ఒక 30 to 1 hour, హాఫ్ అన్ అవర్ టు 1 hour బ్యాంక్ నిఫ్టీ అటో ఇటో తేలిపోద్ది. అర్థమైందా? అరే తమ్ముడు ఇది చూడు, ఇది సూపర్ స్ప్రైక్ అయింది, బ్యాంక్ నిఫ్టీలో ఇంత కూడా తొనకలే. దాని మీనింగ్ ఏంటి చెప్తారా? హే 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 బ్రెంట్ పెరగగానే హాఫ్ అన్ అవర్ లోపల బ్యాంక్ నిఫ్టీలో వైబ్రేషన్స్ మొదలవ్వాలి. కానీ నువ్వు చెప్పు బ్రెంట్ చప్పున పెరిగింది, బ్యాంక్ నిఫ్టీ చప్పున పడాలి. కానీ పడకుండగా కూడా అక్కడే ఉండి ఇంకా పెరగటానికి వెళ్తుందంటే మీనింగ్ ఏంటో చెప్తావా? బ్యాంక్ నిఫ్టీ సూపర్ స్ట్రాంగ్ అని, అంటే బ్యాంక్ స్టాక్స్లో ఏదో స్ట్రెంగ్త్ ఉంది అని. outside noise is not disturbing internal things. If outside noise is not disturbing the internal things, means the internal person is very strong. Are you there? Unnava? అర్థమవుతుందా? ఫోకస్ అంతా క్లాస్ మీద పెట్టు.
That's what we learned in the Read to Rise. Whenever you are learning something very important, we should on what? Focus mode. Focus mode. ఒక 25 to 30 minutes మనసంతా పెట్టి ప్రాణమంతా పెట్టి పనిచేయరా తమ్ముడు. ఇంకొకటి దగ్గర జీవితంలో పనిచేయాల్సిన కర్మ రాదు మనకి. Shall I move? Now don't trade commodities directly, trade stocks that react late. Example, crude spikes at 11:30 అయింది అనుకుందాం. OMC stocks do not react till ఎంత గ్యాప్, ఒక 30 to 45 minutes దాకా అసలు OMCCలో ఏం కదలదు. అబ్బా ఎంత గ్రేట్ ఆపర్చునిటీ చూడు తమ్ముడు. ఏడ అటు ఇటు అవుతుందని నీకు తెలిసినప్పుడు సినిమా ఇక్కడ రియాక్ట్ అవటానికి నీ చేతిలో ½ అన్ అవర్ నుంచి 45 minutes ఉంది కదా, దాన్ని నువ్వు వాడుకోవాలి. అర్థమైందనుకుంటా. ఆల్రైట్, దాట్స్ ల్యాగ్ ఈజ్ యువర్ ట్రేడ్ విండో. ఇదిరా నీకున్న అవకాశం. ఇక్కడ స్మార్ట్ ట్రేడర్స్ కోట్లు సంపాదిస్తారు, మార్కెట్ని అటు ఇటు ఊపి పడేస్తారు. ఐ హోప్ యు గాట్ ఇట్. మనకి తెలియదు, ఇదేం తెలియదు. రోజంతా చాటు 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 చాటు. అయ్యా, ఓన్లీ చార్ట్స్ విల్ నెవర్ మేక్ యూ రిచ్. దాట్స్ వాట్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ ఇన్ ద కమింగ్ క్లాసెస్ ఇన్ రీడ్ టు రైస్. నెక్స్ట్ కరెన్సీస్లోకి వెళ్తున్నాం. దిస్ ఇస్ థర్డ్ పాయింట్. హెడింగ్ పెట్టుకోండి, కరెన్సీస్. మొత్తం ఇవాళ 6 points కనుక అయిపోతే చాలా పవర్ఫుల్ కాన్సెప్ట్ మీ చేతికి నేను అందించినట్టే. షలైమో ఒక చిన్న క్వశ్చన్ అడుగుతున్నాను తమ్ముడు, నిజంగా మెన్షన్ చేయండి. హోల్ హార్టెడ్గా మనసు దిల్ ఏం చెప్తుందో అది మెన్షన్ చేయండి. మీరు చాలామంది కోచింగ్లకు వెళ్ళుంటారు, లక్షల రూపాయలు ఖర్చు పెట్టుంటారు, కనీసం ₹1000 ఖర్చు పెట్టుంటారు. వాళ్ళు నేను చెప్పిన ఈ పాయింట్స్ నిజంగా టచ్ చేశారా? టచ్ చేస్తే ప్లీజ్ మెన్షన్ చేయండి, టచ్ చేయకపోయినా ప్లీజ్ మెన్షన్ చేయండి. ఎందుకంటే బయట కోచింగ్ ఇన్స్టిట్యూట్లలో కోట్లు కొల్లగొడుతున్నారు ఆన్ ద నేమ్ ఆఫ్ కోచింగ్. మీరు నన్ను అపార్థం చేసుకోవద్దు. స్టాక్ మార్కెట్ మొత్తం ఫ్రీగా ఇస్తున్నా, రీడ్ టు రైజ్ ఒక్కటే లాంగ్ టర్మ్ కమ్యూనిటీ. అది 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు లైఫ్ టైం యాక్సెస్ ఇచ్చి అదొక అద్భుతమైన కమ్యూనిటీని బిల్డ్ చేస్తున్నాం. అక్కడ నెట్వర్క్ బిల్డ్ అవుతుంది. ఆ నెట్వర్క్ కోసం ఒక యాప్ తయారు చేయించి యాప్లో బుక్స్ పెట్టి చాలా కష్టపడుతున్నాం. కాబట్టి దానికి ఒక టీం ఉంటుంది. దానికోసం ఆ ఛార్జెస్ కానీ, నాట్ ఫర్ టీచింగ్ దిస్ స్టాక్ మార్కెట్ ఈస్ ఫ్రీ. హౌ స్మార్ట్ ట్రేడర్స్ యూజ్ కరెన్సీస్ టు గెట్ ఎర్లీ అర్జ్. ఒక్క నిమిషం, నేను ఆ స్మార్ట్ ట్రేడర్స్ అంటున్నా. అసలు ఎవరు వీళ్ళు ఎవరండి? ఎవరు? మన పెద్ద మామలు, FIIs, DIIs, డబ్బులున్న మామలు వీళ్ళే. ఈ పాయింట్స్ దరిదాపుల్లో కూడా చెప్పలేదంట. ఫస్ట్ టైం వింటున్నానా? ఓ మై గాడ్. స్మార్ట్ ట్రేడర్స్ అంటే మన మామలు, పెద్ద మామలు, రిచ్ మామలు. మన దగ్గర ఉంటే 1000, 10,000, 1,00,000 ఉంటుంది, వాళ్ళ దగ్గర లక్షల కోట్లలో ఉంటుంది. నాగరాజు గారు ఐ పెయిడ్ మోర్ దాన్ 50,000. దాన్ని ఏమైంది? సరే విను. నెక్స్ట్, ద ట్రూ కోర్ ట్రూత్ మోస్ట్ of us misses. Currencies do not move for traders. మనం స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేస్తుంటే కరెన్సీస్ ఎందుకు కదులుతాయి తమ్ముడు? దే మూవ్ ఫర్
క్యాపిటల్. అబ్బబ్బబ్బబ్బబ్బా, క్యాపిటల్. కరెన్సీ, కరెంట్, మనీ అటు ఇటు సర్క్యులేట్ ఫ్లో అవ్వటం వల్ల కరెన్సీస్ మూవ్ అవుతాయి. అర్థమైందా? అమెరికాలో నుంచి గూడ్స్ ఇండియాకి వచ్చినాయి, ఇండియా గూడ్స్ అమెరికాకు పోయినాయి. ఆ ఎక్స్చేంజెస్ వల్ల, లేదా నువ్వు వేరే దేశం పోతున్నావు, నీకేం కావాలి మరి, ఆ దేశం కరెన్సీ కావాలి కాబట్టి ఇక్కడ మనీని ఎక్స్చేంజ్ చేస్తుంటావే, ఆ క్యాపిటల్ మూమెంట్ వల్ల కరెన్సీస్ కదులుతాయి. కానీ మనం స్టాక్ మార్కెట్లో చేసే హడావుడి వల్ల కరెన్సీస్ కదలవు. పాయింట్ అర్థమైందనుకుంటా. వేర్ క్యాపిటల్ గోస్ స్టాక్స్ ఫాలో. ఏం అర్థమవుతుంది చెప్పండి? కమోడిటీసు, కరెన్సీసు, ఇవన్నిటి యొక్క కదలికను చూసి మన స్టాక్స్ రియాక్ట్ అవుతాయి. ఒకవేళ దానికి రియాక్ట్ అవ్వలేదంటే మన మార్కెట్స్, మన ఇంటర్నల్ తోపు స్ట్రెంగ్త్ ఉన్నట్టు. మన మార్కెట్స్ మనం ఇంటర్నల్గా తోపు స్ట్రెంగ్త్ ఉన్నట్టు. తోపు స్ట్రెంగ్త్ ఉన్నట్టు. అవునా కాదా? ఏ తమ్ముడు, నిన్నొచ్చి ఒకడెవడో రకరకాలుగా తిట్టాడు, నానా విధాలుగా అన్నాడు, నువ్వు కనీసం తొనకను కూడా తొనకలేదనుకో. వాట్ ఈజ్ దట్ మీనింగ్? కుక్కలు మరుగుతూనే ఉంటాయి, ఏనుగు తన పని తాను చేసుకుంటూనే పోతుంటుంది అనే సామెత ఎప్పుడైనా విన్నారా? ఏనుగు స్ట్రాంగా, కుక్కలు స్ట్రాంగా? ఏనుగు స్ట్రాంగ్. ఆర్ యు దేర్? ఎదుటివాడి కరెన్సీస్ కానీ, కమోడిటీస్ కానీ, క్రూడ్ ఆయిల్ కానీ, అక్కడ ఉన్న స్పైక్స్లో వల్ల, లేదా అక్కడున్న పెరగటం వల్ల కానీ, తగ్గటం వల్ల కానీ ఈ మార్కెట్ ఇంత కూడా కదలలేదంటే ఈ మార్కెట్ విపరీతమైన స్ట్రాంగ్. ఆర్ యూ దేర్? హ్యావ్ యూ గాట్ ఇట్? ఉన్నావా? నౌ మూవ్ టు ద నెక్స్ట్. డాలర్ ఇండెక్స్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్, చాలా పవర్ఫుల్ కాన్సెప్ట్. ఒకసారి గాలి పీల్చుకోండి అందరూ. ఏం లేదు తమ్ముడు, నేను నా స్టూడెంట్స్కి ఎలా చెప్తాను మీకు అలానే చెప్తా. ఊరోని కదా, ఓపెన్గా ఉంటా, దాపరికాలు ఏం లేవు, అసలు భయాలు అసలే లేవు. ఒకవేళ నువ్వు నన్ను తిట్టుకున్నావు అనుకో, ఊడేది కూడా ఏముండదు, నీ కర్మ. నేనేం చేస్తాను, నేను నిన్ను గైడ్ చేయటం కోసం ఫ్రీగా చెప్తున్నా. ఇంకా అది నువ్వు ఎంతవరకు తీసుకుంటావో నీ యొక్క మైండ్ సెట్ మీద ఉంటుంది. నాకైతే పోయేదేం లేదు. నేను హెల్ప్ చేయడానికి వచ్చా, రిసీవ్ చేసుకుంటావా చేసుకోలేదా నీ ఇష్టం. అది నాకేం పోయింది, నాకేం పోద్ది చెప్పు. దయచేసి జాగ్రత్త పడు, దయచేసి జాగ్రత్త పడు. రైడా ఎలా? నెక్స్ట్ పాయింట్కి డాలర్ ఇండెక్స్. దీని సింబల్ చూసుకుంటారా తమ్ముడు? DXY. 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 వాట్ స్మార్ట్ ట్రేడర్స్ సీ. గ్లోబల్ రిస్క్ అపటైట్. అది అంటే ప్రపంచ మార్కెట్స్ ఎంత రిస్కులో ఉన్నాయి అనేది నీకు డాలర్ ఇండెక్స్ చెప్తుంది. లిక్విడిటీ టైటనింగ్ ఆర్ ఈజింగ్ అంటే ఏంటో తెలుసా? ఇది డాలర్ ఇండెక్స్ వెరీ డేంజరస్ థింగ్ రా బాబా. గ్లోబల్ అపటైట్. గ్లోబల్గా పెద్ద పెద్దోళ్ళు ఉన్నారే, స్మార్ట్ అంటే తెలుసు కదా తమ్ముడు, మన మామలు, ఎస్పెషల్లీ పెద్ద మామలు, వీళ్ళు లక్షల కోట్లు ఉన్నాడు మామలు. వాళ్ళ యొక్క రిస్క్ అపటైట్, ఎంత రిస్క్ తీసుకోవచ్చు అనేది డాలర్ ఇండెక్స్ డిసైడ్ చేస్తుంది. లిక్విడిటీ అంటే ఆ డబ్బుల్ని ఎటు పంపించాలి, ఫ్లో ఎటు పంపించాలా లేదా టైట్ చేయాలా, ఈజీగా పంపించాలా అనేది డిసైడ్ చేసేది డాలర్ ఇండెక్స్. ఇది చాలా డేంజరస్ థింగ్ ఫర్ ద స్టాక్ మార్కెట్. చాలా డేంజరస్ థింగ్ ఫర్ ద స్టాక్ మార్కెట్. ఎస్పెషల్లీ ఇంటర్నల్ ట్రేడర్స్, ఇంట్రాడే ట్రేడర్స్, డే ట్రేడర్స్, స్వింగ్ ట్రేడర్స్, స్కాల్ఫింగ్ చేసేవాళ్ళు, మీకు చుక్కలు చూపించేది డాలర్ ఇండెక్స్ అండ్ క్రూడ్ ఆయిల్. వెరీ డేంజరస్ థింగ్. సో బీ వెరీ కేర్ఫుల్. How to read for Indian trading? DXY is rising. డాలర్ ఇండెక్స్ పెరుగుతుంది. ఏం చేయాలి? FIIC's క్యాషియర్స్ ఆర్ సెల్లింగ్.
ఇది పెరుగుతుందంటే వీడు అలర్ట్ అవుతాడు, ఎఫ్ఐఐ ఏమవుతాడు, అలర్ట్ అవుతాడు ఎఫ్ఐఐ. ఎమర్జింగ్ మార్కెట్స్ అండర్ ప్రెజర్లోకి వచ్చేస్తాయి. ఎమర్జింగ్ మార్కెట్స్ అంటే తెలుసా? ఒక్కసారి చెప్పండి నా క్వశ్చన్, దీనికి ఆన్సర్ చేయండి. ఎవరు ఎమర్జింగ్ మార్కెట్స్ అంటే? హూ ఈజ్ ఎమర్జింగ్ మార్కెట్స్? అది తెలియాలి కదా, తెలియకపోతే నోరు తెరిచి అడగండి. Feel like a small kid. That is what I taught in the Risers group, my dear. Read to Rise subscribers, followers, community. తెలియలే, సిగ్గుపడొద్దు. ఎదుటోడేదో అనుకుంటాడని అసలే ఆలోచించదు. అనుకునేవాడు అన్నం పెట్టడు, అన్నం పెట్టేవాడు ఏమనుకోడు. ఒకవేళ అన్నం పెట్టేవాడు ఏదన్నా అన్నా కానీ ఎంత కూడా మనము వర్రీ అవ్వాల్సిన పని ఉండదు. ఎందుకంటే అన్నం పెట్టేవాడు మనకి ఏమన్నా కానీ మనం తగ్గుండటంలో తప్పే లేదురా తమ్ముడు. అందుకే అమ్మ నాన్న మన బంధువులు ఏమన్నా పెద్దగా పట్టించుకోకూడదు. అర్థమవుతుందా? సో ఏం మాట్లాడుతున్నా? ఎఫ్ఐఐస్ ఆర్ వెరీ కేర్ఫుల్గా ఉంటాడు, సెల్లింగ్కి అలర్ట్గా ఉంటాడు. ఎమర్జింగ్ మార్కెట్స్ అండర్ ప్రెజర్. వాట్ ఈజ్ ఎమర్జింగ్ మార్కెట్స్? ఇవే తమ్ముడు ఇప్పుడిప్పుడే ఎదిగే మార్కెట్స్ ఉన్నాయే. హూ ఆర్ దే? ఒక చైనా అండ్ అమెరికా కాకుండా రిమైనింగ్ అన్ని మార్కెట్స్లో టాప్ 10లో ఉన్న మార్కెట్స్ని ఇటు చూడు, 1 2 3 ఇట్లా టాప్ 10 వేసుకుంటే ఫస్ట్ యుఎస్ఏ మార్కెట్స్ ఉంటాయి, తర్వాత చైనా ఉంటుంది, రైట్? ఈ రెండు పక్కన పెడితే ఈ 3 జర్మనీ ఉంది, 4th ఇప్పుడు ఇండియా ఉంది, 5th జపాన్ ఏదో ఉంది. ఈ అన్నిటిని ఈ కింద ఉన్నాయే ఈ మార్కెట్ అన్నిటిని ఏమంటారు తెలుసా? 10 వరకు ఎమర్జింగ్ మార్కెట్స్. నీట్గా రాసుకొని పెట్టుకోండి. ఎమర్జింగ్ మార్కెట్స్ అనే టర్మ్ ప్రతి చోట మనకు వినపడుతుంటుంది. వాట్ వీ కాల్ దీస్ టు? డెవలప్డ్ మార్కెట్స్ ఆర్ డెవలప్డ్ కంట్రీస్. Developed markets are developed countries. Clear, dear? Shall I? Say yes if you are okay. ఇంత కాన్సెప్ట్ ఎవరు చెప్తున్నారు తమ్ముడు? ఇప్పుడు చూసుకొని జాగ్రత్తగా. ఈ యుఎస్డి వర్సెస్ ఐఎన్ఆర్ అంటే ఏం చెప్పండి? మీనింగ్ చెప్పండి. యుఎస్డి అంటే యుఎస్ డాలరు, ఐఎన్ఆర్ అంటే ఇండియన్ రూపీ. దిస్ ఈజ్ అబౌట్ ఎఫ్ఐఐస్ బిహేవియర్ గురించి మాట్లాడుతుంది. దిస్ ఈజ్ అబౌట్ ఎఫ్ఐఐ బిహేవియర్ గురించి మాట్లాడుతుంది. ఒక సెకండ్ ఆపుతున్నా. నిజంగా అర్థమవుతుందా? అర్థమవుతుంటే ఒక్కసారి ఒక హిట్ ద లైక్ బటన్ తమ్ముడు, హిట్ ద లైక్ బటన్. ఏం లేదు, నువ్వు లైక్ చేయటం వల్ల యూట్యూబ్ ప్రమోట్ చేస్తుంది. అప్పుడు నీ డబ్బులు నా డబ్బులు ఖర్చు పెట్టాల్సిన పని ఉండదు. నీకు అర్థమైతేనే లైక్ చేయి, బలవంతాన్ని ఏం అవసరం లేదు. నీకు అర్థం కాకపోతే నేనేం చేయను. నువ్వు డౌట్ అడుగు, ఇంకొకసారి చెప్తా, ఫ్రీగా చెప్తా. వాట్ మెనీ సీ, చాలామంది ఏం చూస్తారు తమ్ముడు? రూపీ వీకింగ్ ఆర్ స్ట్రాంగ్ అని చూస్తారు. బట్ వాట్ స్మార్ట్ సీ, ఎఫ్ఐఐస్ ప్రాఫిట్ బుకింగ్ ఆర్ ఫ్రెష్గా ఎంటర్ అవుతున్నారో చూస్తారు. అది రాసుకోండి, అది చాలా చాలా ఇంపార్టెంట్. ఏంటిది అది? చాలా ఇంపార్టెంట్. ఎఫ్ఐఐస్ ఏం చేస్తున్నారంట? ప్రాఫిట్ ఈజ్ బుకింగ్ ఆర్ ఫ్రెష్గా ఎంట్రీ అవుతున్నారా అనేది ఎవడు చూస్తాడంట? రూపీ వీక్ అవుతుందా స్ట్రాంగ్ అవుతుందా అనేది డిసైడ్ చేసేది ఎవడయ్యా? డిసైడ్ చేసేది అసలు ఎవడు? ఈ యుఎస్డి అండ్ ఇండియన్ రూపీ. నౌ come to here. USD versus Indian rupee is rising తమ్ముడు. రూపీ ఈజ్ బికమింగ్ వీక్ అనమాట. ఇది చూడు, యుఎస్ డాలర్ విత్ రెస్పెక్ట్ రూపాయితో పెరుగుతూ ఉంటే యుఎస్ డాలర్ వాల్యూ పెరుగుతుంది, ఇండియా రూపీ వాల్యూ తగ్గుతుంది అని మీనింగ్. దీని మీనింగ్ ఏంటి? రూపీ ఈజ్ బికమింగ్ వీక్. ఎఫ్ఐఐస్ వెంటనే ఏం చేస్తాడు? హెడ్జ్ చేసుకుంటారు. హెడ్జింగ్ తెలుసు కదా, బ్యాంక్స్ వెరీ కేర్ఫుల్ అయిపోతాయి.
ఎక్స్పోర్టర్స్ విల్ బికమ్ స్ట్రాంగ్. వై? ఎక్స్పోర్ట్ అంటే ఇక్కడున్న మన సామాన్ని ఏరే దేశాల్లో మనం అమ్మితే మనకి డాలర్స్లో వస్తాయి. డాలర్ స్ట్రాంగ్ కాబట్టి ఎక్స్పోర్టింగ్ చేసే కంపెనీస్ ఉన్నాయే, ఇండియా నుంచి ఏమేమి ఎక్స్పోర్ట్ అవుతాయో తెలుసు? అసలు చేసేదే కొద్దిగా, మనం చేసుకునేది ఎక్కువ ఇంపోర్ట్. మనం ఏరే చోట నుంచి తెప్పించుకుంటే ఇంపోర్ట్ అంటాం, మనం ఏరే వాళ్ళకి ఇస్తుంటే ఎక్స్పోర్ట్ అంటాం. ఇప్పుడు బయటికి మనది పోతుంది, అక్కడ మనకి పేమెంట్ రూపాయల్లో కట్టరు కదా, డాలర్స్లో కడతారు. డాలర్ ఈజ్ ఇంక్రీజింగ్ విత్ రెస్పెక్ట్ టు రూపీ అంటే మీనింగ్ దే ఆర్ బికమింగ్ వెరీ ప్రాఫిటబుల్. ఎగ్జాంపుల్ ఏమేం కంపెనీస్ ఉంటాయి? అది మీకు తెలుసు కదా. సరే, ఇక్కడికి రండి చూద్దాం. USD and Indian rupee is falling, means rupee is becoming very strong. FIIs చాలా కంఫర్టబుల్ ఉంటారు, బ్యాంక్స్ అండ్ NBFCs లీడ్లో ఉంటాయి, బ్రాడర్ మార్కెట్ బ్రెడ్త్ ఇంప్రూవ్స్ అవుతుంది. చాలా బాగుంది పాయింట్. దాని హిడెన్ సీక్రెట్ ఏంటో చూద్దాం రండి. ఇది చాలా చాలా అద్భుతమైన హిడెన్ సీక్రెట్. ఏంటది? ఇఫ్ USD అండ్ INR స్పైక్స్ బట్ బ్యాంక్ నిఫ్టీ డజంట్ ఫాల్. ఇదే కదా మనం మాట్లాడుకుంది. ఏందంట? USD INR ఒక్కసారిగా జప్పున పెరిగింది, కానీ బ్యాంక్ నిఫ్టీ కదలను కూడా కదల. జనరల్గా ఎలా ఉండాలి? బ్యాంక్ నిఫ్టీ చాలా క్యాషియస్గా ఉంటుంది, కానీ కదలను కూడా కదలలే. వాట్ ఇట్ మీన్స్? ఉన్నారా? బ్యాంక్స్ అప్పుడు వెరీ స్ట్రాంగ్ ఉన్నట్టు. ఇది జనరల్గా ఎప్పుడు జరుగుతుందో తెలుసా? RBI పాలసీలు సడన్గా రేట్ కట్లు ఇలాంటప్పుడు ఉంటుంది. అర్థం చేసుకోండి అది. రండి నెక్స్ట్ పాయింట్. కరెన్సీస్ మూవ్ బిఫోర్ FIIs యాక్ట్ ఇన్ ద క్యాష్. సో డోంట్ ట్రేడ్ కరెన్సీస్, ట్రేడ్ వాట్ FIIs ట్రేడ్ ఆఫ్టర్ కరెన్సీస్ మూవ్. ఇప్పుడు చూడు, జాగ్రత్తగా అర్థం చేసుకో. కరెన్సీస్ సడన్గా పెరిగినాయి, FIIs కూడా పెంచుకున్నారు. అప్పుడు నువ్వేం చేయాలి? FIIsతో పాటు మూవ్ అవ్వాలి. మూవ్ విత్ ద ట్రెండ్. జనరల్లీ FIIs ఎక్కువ ఏడబెడతారు చెప్పండి? పెద్ద మావలందరూ పెద్ద పెద్ద కంపెనీలోనే పెడతారు, అండ్ లేదా ఇండెక్స్ ఫ్యూచర్స్లో పెడతారు. సో FIIs అండ్ DIIs ఎక్కడ ఎక్కువ మనీ పెడతారు చెప్పండి? ఏం కంపెనీలు ఎక్కువ పెడతారు? ఏంటి అవి? బ్యాంక్స్, ఫైనాన్షియల్స్, IT అండ్ ఇండెక్స్ ఫ్యూచర్స్. ఇక్కడ ఇంకొకటి కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. వాట్ ఈస్ దట్? బ్యాంక్స్, ఫైనాన్షియల్స్ అండ్ ITs. వాట్ ఈస్ ITs? సాఫ్ట్వేర్ కంపెనీస్. అక్కడ ఎక్కువ ఫోకస్ చేస్తారు. షల్ ఐ నౌ లుక్ ఎట్ దిస్ వెరీ కేర్ఫుల్లీ. సింపుల్ డైలీ కరెన్సీ చెక్ లిస్ట్ బిఫోర్ మార్కెట్ ఓపెన్. DYX ఇండియా వర్సెస్ INR రేంజ్ చూసుకోండి. డ్యూరింగ్ మార్కెట్ సడన్ స్పైకా డ్రాపా చూసుకోండి. స్పైక్ అంటే తెలుసుగా పెరగటం, డ్రాప్ అంటే తగ్గటం. బ్యాంక్ నిఫ్టీ రియాక్షన్ చూడండి దానికి. ఇప్పుడు ఇది సడన్గా పెరిగింది, బ్యాంక్ నిఫ్టీ టప్పున పడింది అంటే బ్యాంక్ నిఫ్టీ వెరీ వీక్ ఉందని. ఇది సడన్గా పెరిగింది, బ్యాంక్ నిఫ్టీ అక్కడే ఉంది అంటే బ్యాంక్ నిఫ్టీ చాలా స్ట్రాంగ్ ఉందని. డెసిషన్ ఎలా? అగ్రెసివా, డిఫెన్సివా, ఇండెక్సా, స్టాక్ స్పెసిఫిక్ అనేది ఈ రియాక్షన్ బట్టి మనం మూవ్ అవ్వాలి. ఆర్ యు దేర్ అమ్మా? అక్కడ చార్ట్స్, క్యాండిల్స్, RSIలు, MACDలు ఇవేమీ పనిచేయవు తమ్ముడు. అవంతా ఎప్పుడంటే చుట్టూ ఉన్న వాతావరణం కూల్గా ఉన్నప్పుడు పనిచేసే పనిముట్లు అవి, టూల్స్ అవి. కాబట్టి కొద్దిగా జాగ్రత్త. నా మూవ్ టు ఎంత ఇది? ఫోర్త్ కాన్సెప్టా? బాండ్ ఈల్డ్స్. ఏమేమి మాట్లాడుకున్నాం ఇప్పటికీ? త్వరగా చాలా స్పీడ్గా గుర్తు చేసుకుందాం. వాట్ వీ టాట్ టిల్ నౌ? గ్లోబల్ మార్కెట్స్ గురించి మాట్లాడుకున్నాం, కమోడిటీస్ గురించి మాట్లాడుకున్నాం, కరెన్సీస్ గురించి మాట్లాడుకున్నాం, అండ్ ఇప్పుడు బాండ్ ఈల్డ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. చాలా బ్యూటిఫుల్, పవర్ఫుల్ కాన్సెప్ట్ ఇది. అసలు బాండ్ అంటే ఏంటి, ఈల్డ్ అంటే ఏంటి, బాండ్ ఈల్డ్ అంటే ఏంటి?
ఎవరికైనా ఐడియా ఉందా? ఇవన్నీ మనం ఎక్కడో డిస్కస్ చేసినట్టు అనిపిస్తుంది. ఎవరికన్నా గుర్తుందా? మ్యాక్రో ఎకనామిక్స్లో టర్మ్స్లో చెప్పుకున్నాం. తోపు కాన్సెప్ట్. ఈ మ్యాక్రో ఎకనామిక్స్ అనే ప్లేలిస్ట్ ఒక 6 to 7 అవర్స్ ఉంటుంది. 6 to 7 అవర్స్ని ఒక్కసారి గనుక నీట్గా గనుక విని నోట్స్ రాసుకుంటే తోపు లెక్క తయారైపోతుంది తమ్ముడు. ఒక్కడ చెప్పలా యూట్యూబ్ మొత్తంలో, నిజంగా చెప్తున్నా. ఇవన్నీ నేర్చుకోవటానికి ఎన్నో గంటలు, ఎన్నో వేల రూపాయలు నేను ఖర్చు పెట్టిన తర్వాత బయటకు వస్తున్న సబ్జెక్ట్ ఇది. కింద పడి మీద పడి లక్షల రూపాయలు లాస్ అయిన తర్వాత, కళ్ళు తెరుచుకున్న తర్వాత అర్థమైన కాన్సెప్ట్స్ ఇవి. నువ్వు మునిగిపోకుండా ఉండటం కోసం నీకు ముందే నేర్పిస్తున్నా. ఒళ్ళు దగ్గర పెట్టుకొని నీట్గా రాసుకొని దాన్ని అప్లై చేయి. చెవులు ఎక్కడో పెట్టి వినకో, మనసంతా దీని మీదనే పెట్టి విను. నువ్వు ఎక్కడ పనిచేసినా సంపాదించలేనంత డబ్బులు మార్కెట్స్లో ఉన్నాయి, మర్చిపోవద్దు. దయచేసి అర్థం చేసుకో. రండి. వాట్ ఈజ్ బాండ్ రానన్న? బాండ్ ఈజ్ ఏ లోన్. బాండ్ ఈజ్ ఏ లోన్ యూ లెండ్ మనీ టు. ఎవరికి ఇస్తావు? గవర్నమెంట్కి ఇస్తావు, కంపెనీస్కి ఇస్తావు. ఇక్కడ యూ అంటే యూ అంటే నువ్వు అవ్వచ్చు, కంపెనీస్ అవ్వచ్చు, కంపెనీస్కి ఇస్తాయి, ఆర్ బ్యాంక్స్ అవ్వచ్చు, ఏవైనా అవ్వచ్చు. ఏ బాండ్ ఈజ్ నిజంగా చెప్తామడో, ఏ బాండ్ ఈజ్ ఏ లోన్ యూ లెండ్ టు వాట్? గవర్నమెంట్కి నువ్వు డబ్బులు ఇస్తే దాన్ని బాండ్ అంటారు, కంపెనీలకు నువ్వు డబ్బులు ఇస్తే దాన్ని బాండ్ అంటారు. బాండ్ అంటే ఏం లేదు తమ్ముడు, ప్రామిసరీ నోట్ లాగా. ప్రామిసరీ నోట్ లాగా. ఉన్నారా? నౌ వాట్ ఈజ్ హ్యాపనింగ్? దే ప్రామిస్ యూ, దట్ ఈస్ కాల్డ్ ప్రామిసరీ నోట్. ఫిక్స్డ్ ఇంట్రెస్ట్. ఇది పాయింట్ గుర్తుపెట్టుకో. ఏం ప్రామిస్ చేస్తారు? ఏమవని, భూకంపం రాని, కంట్రీస్ కూలిపోని, క్రాషెస్ రాని, స్టాక్ మార్కెట్ కుప్ప కూలిపోని, యుద్ధాలు జరగని, ఏమైనా అవని, దే హ్యాస్ టు గివ్ ఎ ఫిక్స్డ్ ఇంట్రెస్ట్. ఎప్పుడు అమెరికా పడుతున్న కష్టాలు అదే మీకు తెలుసోలేదు. అమెరికా బాండ్ ఈల్డ్స్ అంటే అమెరికా అనే దేశం కంపెనీల దగ్గర నుంచి డబ్బులు తీసుకుంది, ప్రజల దగ్గర నుంచి డబ్బులు తీసుకుంది, దేశాల దగ్గర నుంచి డబ్బులు తీసుకుంది. ఎంత అప్పు ఉందో తెలుసా? $38 trillion. $38 trillion, which is far greater than their GDP. వాళ్ళ జీడిపియే $30 trillion. ఇది మామ పరిస్థితి. ఇప్పుడు వాడికున్న అప్పులే ఎక్కువ. వాడు కింద పడి మీద పడి కష్టపడి నెల నెల గవర్నమెంట్ మొత్తం సంపాదించేది ఆ $38 trillion ఎవ్రీ ఇయర్లీ మంత్లీ పే చేయాల్సిన దానికి కూడా సరిపోట్లే. అందుకని వాళ్ళ ఎకానమీ డెఫిసిట్ ఎకానమీ అయింది. అప్పుల్లో కూరికపోయిన అమెరికా ఇలానే కంటిన్యూ ఇంకొక 4-3 సంవత్సరాలు జరిగిందంటే అడుక్కు తినే అమెరికా అవుతుంది. ఈ లోపల చైనా మామ దూరి ఇండియా మామ గట్టిగా నిలబడితే తోపైపోతాయి. అమెరికా బెండయి మోకాళ్ళ మీద పడే రోజులు రాబోతున్నాయి. ఎప్పుడు వీళ్ళిద్దరు సూపర్ స్ట్రాంగ్ అయ్యి రష్యా కూడా వీళ్ళిద్దరితో కలిస్తే ప్రపంచ దేశాలకు ఒక బ్లెస్సింగ్ అవుతుంది. ఎగ్జాంపుల్ చెప్తా, జాగ్రత్తగా చూడు. ఒకవేళ జరగలేదనుకో, ఇప్పుడు ఇంట్రెస్ట్లు కట్టడానికి మన మామ టారిఫ్స్ అంటున్నాడు, టార్చర్లు పెడుతున్నాడు, ఎన్నెన్నో చేస్తున్నాడు కదా మన ట్రంప్ మామ. ఈ ఇంట్రెస్ట్లు కూడా కట్టకపోతే మొత్తం ఏం చేయాలి? అక్కడున్న ఆస్తులు మనం వెళ్ళి క్యాప్చర్ చేసుకోవచ్చు. అర్థమైందా? నువ్వు ఎవడికో వడ్డీకి ఇచ్చావు, వాడు వడ్డీ కట్టట్లే, డిఫాల్ట్ అయిండు. సరే, నీకే ఒక బ్యాంక్ ఇచ్చింది తమ్ముడు, నీకు ఇచ్చింది కట్టట్లే, డిఫాల్ట్ అయిను, ఏమవుద్ది చెప్పు? ఏమవుద్ది? ఊరినే ఉంచుకునే మొత్తం తీసుకెళ్ళిపోతాను. నాకు జరిగింది అది.
వెన్ ఐ హ్యావ్ టేకెన్ లోన్ అగెనిస్ట్ మై కార్ అండ్ హౌస్, నా కార్ని నేను 3 నెలలు ఈఎంఐ కట్టకపోతే డిఫాల్టర్ అని ముద్ర వేసేసి 4వ నెల కూడా నేను కట్టలేకపోతే రోడ్డు మీద కారు వెళ్తుంటే హెచ్డిఎఫ్సి కూడా వచ్చేసి రోడ్డు మీద ఆపి నా కార్ని తీసుకెళ్ళిపోయాడు. నా లైఫ్లో జరిగిన బిగ్గెస్ట్ పతనం అది. అక్కడ నేర్చుకున్నా నేను. నా వల్ల నా ఫ్యామిలీ మేము బయటికి వెళ్తుంటే నడి రోడ్డు మీద ఆపేసి ఈఎంఐ కట్టలేదని ఫ్యామిలీని మొత్తం కారుని దింపి కారు తాళం తీసుకెళ్ళి వెళ్ళిపోయిండే. దెల్లు గుచ్చుకుంది. ఆ ఇన్సిడెంట్ లైఫ్ని మార్చి పడేసింది. దెబ్బలు తగిలితేనే షైన్ అవుతావు తమ్ముడు, దెబ్బలు తగిలితేనే షైన్ అవుతావు. చూడు ఇక్కడ ఏం మాట్లాడుతున్నామో. ఈ బాండ్ ఏంటి, బాండ్ ఈల్డ్ ఏంటి, క్విక్గా చెప్తున్నా, నాకు టైం ఎక్కువ లేదు, స్పీడ్గా చెప్తున్నాను. చూడు, ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నా. యూ లెండ్ 1000 రూపీస్ టు ద గవర్నమెంట్. దే పే యూ 70 రూపీస్ పర్ ఇయర్. వాట్ ఈజ్ ద బాండ్? 7% బాండ్. అది మన 2% ఇంట్రెస్ట్, 3% ఇంట్రెస్ట్లు అంటారు. అర్థమైందా? అయితే ఇప్పుడు బాండ్ ఈల్డ్ అంటే ఏంటో చెప్తా, జాగ్రత్తగా విను. దెన్ వాట్ ఈజ్ బాండ్ ఈల్డ్? Bond yield is the return you earn today. ఇవాళ. Not what it is written on the bond. బాండ్లో 7% అని ఉంది, కానీ బాండ్ ఈల్డ్ ఇవాళ మారిపోతుందనుకో. బాండ్ ఈల్డ్ ఎవ్రీడే మారుతుంటుంది, బాండ్ మారదు. అది బాండ్ ఈల్డ్ చేంజెస్ ఎవ్రీ డే. వై? బికాస్ బాండ్ ప్రైస్ మూవ్స్. ఇది మ్యాటర్. ఒక దేశం 7% ఇస్తానంటే ఇంకొకటి 7.5% ఇస్తానంటే వెళ్ళి ఇస్తాడు. వై? బికాస్ దిస్ ఈజ్ ద సేఫెస్ట్ ఆఫ్ ఆల్ ద అసెట్స్. అఫ్ కోర్స్ ఇప్పుడు ఏం కాదులే, ఒకప్పుడు అలా ఫీల్ అయ్యాలి. ఇప్పుడు అమెరికా ఎగ్గొట్టిందంటే ఇది మొత్తం ద వర్స్ట్ అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. బాండ్ ప్రైస్ అండ్ బాండ్ ఈల్డ్, ఈ రెండింటి మధ్యలో ఏముందో చూద్దాం. మూవ్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్. బాండ్ 7%, బాండ్ ఈల్డ్ రెండు ఏమవుతుంది? ఒకదానికొకటి ఉల్టా ఉంటుంది. ఆ పాయింట్ రాసి పెట్టుకోండి, జాగ్రత్తగా చూసుకోండి తమ్ముడు. బాండ్ అండ్ బాండ్ ప్రైస్ అండ్ బాండ్ ఈల్డ్ బోత్ ఆర్ ఆపోజిట్. జాగ్రత్తగా విను. ప్రైసెస్ అప్ మీన్స్ బాండ్ ప్రైస్ అప్, బాండ్ ఈల్డ్ డౌన్. ప్రైసెస్ డౌన్, బాండ్ ఈల్డ్ అప్. దిస్ ఈజ్ ద రూల్, నెవర్ చేంజెస్. ఇది కదా, అదే కదా మీనింగ్. ఇక్కడ ఏం నేర్చుకున్నాం? ఫిక్స్డ్ ఇంట్రెస్ట్, ప్రిన్సిపల్ బ్యాక్. నీ డబ్బులు నీకు చచ్చినట్టు ఇస్తాము, ప్లస్ ఫిక్స్డ్గా ఇయర్లీ ఇంత ఇస్తాం ఇంట్రెస్ట్ అని చెప్తున్నాడు. అర్థమవుతుందా? నౌ కమ్ టు హియర్. బాండ్ ఫేస్ వాల్యూ 1000 రూపీస్. ఎగ్జాంపుల్ చెప్తున్నా. క్యూపన్ 70 పర్ ఇయర్ అన్నాడు. కేస్ 1 తీసుకుంటున్నా. బాండ్ ట్రేడ్స్ ఎట్ 1000, ఈల్డ్ ఈజ్ 7% అనుకున్నా. ఎందుకు? 70 పే చేసింది కాబట్టి 7%. కేస్ 2కి వెళ్తున్నా. బాండ్ ప్రైస్ రైజెస్ టు, ఇది మారుతుంటే బాండ్ ప్రైసెస్ మారుతుంటాయి. ఎంత? 1000 కాస్త 1100 అయింది. స్టిల్ యూ గెట్ 71. వై? బికాస్ ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ అది. దెన్ వాట్ ఈజ్ ఈల్డ్? ఇప్పుడు ఈల్డ్ తగ్గిపోద్ది కదా. వై? బికాజ్ నీ ప్రైస్ ఎక్కువ కానీ నీకు వచ్చే ఇంట్రెస్ట్ 70 రూపీసే. ఈల్డ్ ఏమైంది? తగ్గింది. 3వ కేసుకి వెళ్తున్నా. బాండ్ ప్రైస్ ఏమో తగ్గింది, బట్ స్టిల్ యూ గెట్ 70. ఇప్పుడు ఏమైంది? ఇంట్రెస్ట్ పెరిగినట్టుగా. సేమ్ బాండ్, డిఫరెంట్ ఈల్డ్స్. సేమ్ బాండ్, డిఫరెంట్ ఈల్డ్స్. ఎంతమందికి అర్థమవుతుంది? ఆర్ యు దేర్? ఫిక్స్డ్గా నీకు 70 రూపీస్ పర్ ఇయర్ ఇవ్వాలాడు, 1000 రూపాయలకి. వాట్ డస్ దట్ మీన్? యువర్ బాండ్ ఈజ్ ఎట్ 1000 రూపీస్, ఒరిజినల్ ఈల్డ్ 7%. ఇప్పుడు నీ బాండ్ ప్రైసెస్ 1100 అయింది అంటే మోర్ మనీ ఇచ్చావు, బట్ యూ విల్ గెట్ 70 రూపీస్ ఓన్లీ ఇంట్రెస్ట్. బట్ ఈల్డ్ ఎంత? తగ్గిపోయింది కదా.
నీ బాండ్ ప్రైసెస్ ఫాల్స్ టు 900, బట్ స్టిల్ యూ విల్ గెట్ 70 రూపీస్ యాజ్ తమ్ముడు. ఇచ్చిన డబ్బులు తక్కువ, వచ్చే ఇంట్రెస్ట్ ఎక్కువ. ఇప్పుడు ఏం పెరిగినట్టు? ఇంట్రెస్ట్ రేట్ పెరిగినట్టు. ఆర్ యు దేర్? సూపర్ కాన్సెప్ట్. కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇంకా డౌట్స్ ఉంటే చాట్లో మెన్షన్ చేయండి. ఐల్ ఎక్స్ప్లెయిన్ దట్. వై డూ బాండ్ ప్రైసెస్ మూవ్? దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇంట్రెస్ట్ రేట్లు పెరగటం వలన, తగ్గటం వలన, సేఫ్టీ ఆఫ్ బాండ్ గురించి సెంట్రల్ బ్యాంక్స్, ఇన్ఫ్లేషన్ ఇవన్నీ కలిపి దీన్ని మూవ్ చేస్తాయి. ఒక్క రీజన్ కాదు, ఈ 4-5 పాయింట్లు కలిపి మూవ్ చేస్తాయి. ఒకటి, వెన్ ఇంట్రెస్ట్ రేట్స్ ఆర్ ఇంక్రీజెస్, ఓల్డ్ బాండ్స్ లుక్ లెస్ అట్రాక్టివ్, సో ప్రైస్ ఫాల్స్, ఈల్డ్ రైసెస్. ప్రైస్ పడితే ఈల్డ్ పెరుగుద్ది. ఇన్ఫ్లేషన్, హై ఇన్ఫ్లేషన్ ఈట్స్ రిటర్న్స్, కాబట్టి బాండ్ ప్రైసెస్ పడతాయి, ఈల్డ్ రైజెస్. ఎప్పుడెప్పుడు ఇంట్రెస్ట్ రేట్లు ఇన్ఫ్లేషన్ రేట్స్ ఇంక్రీజ్ అయితే బాండ్ ఈల్డ్ డిక్రీజ్ అవుతుంది. సో ఇంట్రెస్ట్ రేట్లు, ఇన్ఫ్లేషన్ బాండ్ ఈల్డ్కి రెసిప్రోకల్గా ఉంటాయి, ఉల్టా ఉంటాయి. అర్థమవుతుందా? చెప్పండి ఒకసారి. ఇంట్రెస్ట్ రేట్లు, ఇన్ఫ్లేషన్ ఈజ్ రెసిప్రోకల్ టు బాండ్ ఈల్డ్. రెసిప్రోకల్ అంటే తెలుసు కదా, రెసిప్రోకల్ ఉల్టా ఉంటుంది అని మీనింగ్. నెక్స్ట్ కమ్ టు హియర్. సేఫ్టీ ఏమవుతుంది? మార్కెట్ ఫియర్స్లోకి వెళ్తుంది, మనీ రషెస్ టు ద బాండ్స్ అండ్ ప్రైసెస్ రైజెస్, ఈల్డ్ ఫాల్స్. సెంట్రల్ బ్యాంక్స్ అప్పుడు యాక్షన్లోకి వస్తాయి. సెంట్రల్ బ్యాంక్స్ దేశాలకు అప్పులు ఇస్తాయి కదా. క్లియర్ డియర్? నౌ బాండ్ ఈల్డ్స్ కంట్రోల్స్ ఎవ్రీథింగ్ క్వైట్లీ. ఇది చాలా ఇంపార్టెంట్. సైలెంట్ కిల్లర్ అన్నమాట బాండ్ ఈల్డ్. రైజింగ్ ఈల్డ్స్, కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఈజ్ అప్, వాల్యుయేషన్స్ ఆర్ అండర్ ప్రెజర్, గ్రోత్ స్టాక్స్ బికమ్స్ వీక్. ఫాలింగ్ ఈల్డ్స్, చీప్ మనీ మార్కెట్లోకి వస్తుంది, స్టాక్స్కి పిచ్చ పండగ, మిడ్ క్యాప్స్ అయితే పండగ. దాట్స్ వై ట్రేడర్స్ వాచ్ ఈల్డ్స్. అబ్బా ఏం పాయింట్స్ రా బాబా. మీకు చెప్తుండే, నాకు కూడా మంచిగా ఒకసారి రివిజన్ జరుగుతుంది. ఏం చెప్తుంది? రైజింగ్ ఈల్డ్స్ అయితే మార్కెట్స్కి డేంజర్. బాండ్ పడిపోతే ఏమవుతుంది? ఈలింగ్స్ పడిపోతే చీప్ మనీ మార్కెట్లోకి చాలా వస్తుంది. స్టాక్స్లో పెడతారు డబ్బులు, అప్పుడు అయిపోయాయి. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్. మూవ్ టు ద నెక్స్ట్. ఏడిఆర్స్. లాస్ట్ పాయింట్, లాస్ట్ 1-2 minutes క్లోజ్ చేస్తున్నా, జాగ్రత్తగా వినండి. ఏడిఆర్స్, American Depository Receipts. What is ADR means? American Depository Receipts, financial instruments for trading foreign stocks in the US. యుఎస్లో మన ఇండియన్ కంపెనీస్ కానీ, ఏ దేశం, చైనా కంపెనీస్ కానీ, సౌత్ కొరియా, జపాన్, ఏ దేశపు కంపెనీస్ అయినా అమెరికాలో ట్రేడ్ అవ్వాలంటే వాటిని అమెరికన్ డిపాజిటరీ రిసీట్స్ అంటారు. వాటికే ఇంకొక పేరేంటి? ఏడిఆర్స్. 5 లక్షల పైన ఖర్చు పెట్టుంటానన్నా ఒక్కడ కూడా ఇవి చెప్పలేదన్నా. తమ్ముడు ఇప్పుడు నేర్చుకో తమ్ముడు. ఎక్కడ చూడాలి? అన్ని వెబ్సైట్స్లో ఉంటాయి. అండ్ ఎర్లీ మార్నింగ్ 8 to 8:30 ద విలేజ్ ఇన్వెస్టర్ ఛానల్లో ప్రీ మార్కెట్ రిపోర్ట్లు అన్నీ నేను చూపిస్తుంటా మీకు. కంగారేం లేదు, మనీ కంట్రోల్లో మొత్తం దొరుకుతాయి ఇవి. 20 లక్షలు లాస్ అయినా ఉన్నావు కదా తమ్ముడు, నువ్వు లాస్ అయిన దాంతో కంపేర్ చేస్తే రీడ్ టు రైజ్లో, మరి నాకు తెలిసి నువ్వు ఉన్నావో లేదో నాకు తెలియదు కానీ తమ్ముడు, రీడ్ టు రైజ్లో ఎంతో నేర్చుకోబోతున్నావు. ఆ లాస్ కన్నా లక్షలు పోగొట్టుకున్నాడు కోట్లు సంపాదించవచ్చు. నిజం చెప్తాను. ఐ లాస్ట్ 14 lakhs నియర్లీ ఇన్ ద స్టాక్ మార్కెట్. ఐ లాస్ట్ 38 or 37 lakhs ఇన్ బిజినెస్. నియర్లీ ఈ రెండు కలుపుకుంటే ఒక 80 లక్షల నా కష్టార్జితం, జాబులు చేసి దాచిపెట్టిన డబ్బులు, అప్పులు చేసి దాచిపెట్టి తెచ్చుకున్న డబ్బులు అన్నీ పోయినప్పుడు కళ్ళు తెరుచుకున్నాయి. నిజం కళ్ళ ముందు కనపడింది. మార్పు మొదలైంది. ఆ మార్పే రీడ్ టు రైజ్ అనే
ఈ కాన్సెప్ట్. అప్పటి నుంచి ఐ స్టాప్డ్ స్క్రోలింగ్, ఐ స్టాప్డ్ వాచింగ్ ఆల్ బుల్షిట్, ఐ స్టార్టెడ్ డెవలపింగ్ స్కిల్స్. ఒక్క స్కిల్ చాలరా తమ్ముడు, కోట్ల రూపాయలు తీసుకొస్తుంది. ఐ లర్న్డ్ వన్ స్కిల్. కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే 1 minute చెప్తాను, బోర్ ఫీల్ అవ్వమాకండి మై డియర్ తమ్ముడు. లర్నింగ్ ఏమిస్తుంది? స్కిల్స్ ఇస్తుంది. అరే బాబు నువ్వు ఉన్నావా లైవ్లో? ఇది ఒక మంచి బ్యూటిఫుల్ షాట్ తయారు చేయి. లర్నింగ్ గివ్స్ స్కిల్స్, స్కిల్స్ లర్నింగ్ బ్రింగ్స్ స్కిల్స్. చెప్పండి త్వరగా ఉన్న అర్థమైన వాళ్ళు చెప్పాలి, నోటితో నాతో పాటు చెప్పండి. స్కిల్స్ బ్రింగ్స్ వాట్ ఆపర్చునిటీస్. ఆపర్చునిటీస్ని తీసుకొస్తుంది. ఆ రోజు ఈ కళ్ళు తెరుచుకున్నాయి. ఆపర్చునిటీస్ ఏం తీసుకొస్తాయో తెలుసా తమ్ముడు? వర్క్ని తీసుకొస్తుంది. పని ఏం తీసుకొస్తుంది? వర్క్ విల్ బ్రింగ్ us ఇన్కమ్ తమ్ముడు. ఇన్కమ్ ఏం చేయాలి? ఇన్కమ్ని ఏం చేయాలి? అసెట్స్గా మార్చాలి. అసెట్స్ ఏం చేస్తాయి తమ్ముడు? వెల్త్ని క్రియేట్ చేస్తుంది. వెల్త్ కదా తమ్ముడు మనకు కావాల్సింది. వెల్త్ ఏం చేస్తుంది? ఫ్రీడమ్ ఇస్తుంది రా తమ్ముడా. చెల్లి అర్థం చేసుకోరా నాన్న. ఒక్క స్కిల్ రా. నువ్వంటూ మనిషివి ఎంతో చదివి ఉండొచ్చురా తమ్ముడు. ఏ స్కిల్లో నువ్వు తోపు? ఒక్క స్కిల్లో తోపు చెప్పు తమ్ముడు. ఒక్క స్కిల్లో తోపు చెప్పు నువ్వు. ఉందా? స్కిల్ లేదనుకో, స్కిల్ బిల్డింగ్. స్టార్ట్ స్కిల్ బిల్డింగ్. నిన్ను నువ్వు సర్వం కోల్పోయిందాకా, అన్నీ ఉండి ఏమీ లేని విధంగా అయ్యేదాకా అవ్వకుండా ఫోకస్ ఆన్ డెవలపింగ్ వన్ స్కిల్. దట్ ఈస్ కాల్డ్ లర్నింగ్. ఐ హోప్ యు గాట్ ఇట్. ఎంతమందికి అర్థమైంది? బీటెక్లు చదివారు, ఎంబీఏలు చదివారు, డిగ్రీలు అయిపోయినాయి, ఖాళీగా ఉన్నారని కింద నుంచి మీద దాకా సమాజం నిన్ను చూస్తుందారా తమ్ముడు? సమాజానికి చెప్పు తీసుకొని కొట్టే విధంగా ఒక్క స్కిల్ బిల్డ్ చేయి, లైఫ్ మొత్తాన్ని సమూలంగా మార్చి పడేసాయి. నిజం చెప్తున్నా. పాతాళంలోకి కూరుకుపోయా. 40 లక్షలు స్టాక్ మార్కెట్లో పోగొట్టుకున్నా, 37 లక్షలు బిజినెస్లు పెట్టి పోగొట్టుకున్నా, పేదరికం నుండి వచ్చా. నాడి రోడ్డు మీద పడ్డప్పుడు 2020 కరోనా నా కళ్ళు తెరిపించింది. ఆ రోజు నుంచి ఒళ్ళు దగ్గర పెట్టుకొని నేర్చుకోవటం మొదలుపెట్టా. ఆ నేర్చుకోవటం ఇవాళ కనీసం 10 CR ప్లస్ అసెట్స్ని మెయింటైన్ చేసే కెపాసిటీని తీసుకొచ్చింది. ఒక్క స్కిల్. నీ పేరు చెప్తే నీకంటూ ఒక్క స్కిల్ ఉందా? టైం లేదని చెప్పకు. 24/7లో 24 అవర్స్లో నీ కోసం 1 అవర్ స్పెండ్ చేయరా తమ్ముడు. నీ కోసం 1 అవర్ స్పెండ్ చేయి. ఫ్యామిలీ కోసం టైం స్పెండ్ చేస్తావు, జాబ్ కోసం టైం స్పెండ్ చేస్తావు, గర్ల్ ఫ్రెండ్ కోసం టైం స్పెండ్ చేస్తావు, ఫ్రెండ్స్ కోసం టైం స్పెండ్ చేస్తావు, సొల్లు కబుర్ల కోసం స్క్రోలింగ్ కోసం టైం స్పెండ్ చేస్తావు. నీ కోసం నువ్వు టైం స్పెండ్ చేయింది నీ జీవితం ఇంచి కూడా కదలదు. నిజం చెప్తున్నా. అట్టడుగు నుండి వచ్చిన అనుభవంతో చెప్తున్నా. కింద పడి పాతాళంలో పడి పైకి లెగిసిన అనుభవంతో చెప్తున్నా. ఒక్క స్కిల్. ఎర్లీ మార్నింగ్ 6 to 7 ఐఎమ్ మేకింగ్ ఏ బిగ్ కమ్యూనిటీ ఆఫ్ రీడ్ టు రైజ్ రైజర్స్ కమ్యూనిటీని తయారు చేస్తున్నా. అందులో చిన్న అలా వచ్చి చూడు నీకే తెలుస్తుంది. అద్భుతం. అది మహా అద్భుతం. మిస్ అవ్వకో. దట్స్ ఇట్. కమ్ బ్యాక్ టు హియర్. వాట్ ADR's రియల్స్ టెల్ యూ తమ్ముడు. ఎమోషనల్ అయిపోయినట్టున్నానా? అనుభవం. మరి ఏం చేస్తాం చెప్పండి. ఇంత ఫ్రీగా ఇస్తుంటే చాలామంది నన్ను ఎర్రిపప్పలాగా చూస్తున్నారు. ఇంత స్టాక్ మార్కెట్ నేను ఫ్రీగా నేర్పిస్తుంటే నన్ను ఎర్రిపప్పలాగా చూపిస్తున్నారు. నిజంగా నన్ను ఎంతమంది అంటున్నారో, ఏంది సార్ అంత ఫ్రీగా చెప్తున్నారు?
అక్కడ కోర్సులు అమ్మేవాడు నాకు ఫోన్ చేసిండు. అసలు మామూలుగా నన్ను విఐపి అంటున్నాడు. నేనేం చేయాలి నాకు అర్థం కాలే. నేను చెప్పా, స్టాక్ మార్కెట్లో లక్షల కోట్లు ఉన్నాయి తమ్ముడు. స్టాక్ మార్కెట్ గురించి నేర్చుకునేవాడి దగ్గర రూపాయలు ఉంటాయి. రూపాయల కోసం నేను ఎలా దాన్ని కకృతి పడి చెప్పను? ఐ విల్ బిల్డ్ ఏ కమ్యూనిటీ హూ కెన్ లోన్ బై దెమ్ సెల్ఫ్. ఎవడో టిప్స్ ఇస్తాడని, ఎవడో కాల్స్ ఇస్తాడని బకరాలు అవ్వని ఒక బలమైన కమ్యూనిటీని వాడు ఓన్గా వాడే నేర్చుకొని, వాడే బిల్డ్ చేసుకుని, వాడే కొనుక్కొని, వాడే అమ్ముకొని, వాడే హోల్డ్ చేసుకొని ఒక క్లియర్ నాలెడ్జ్ని నేను బిల్డ్ చేస్తాను. దాట్ ఈస్ కాల్డ్ స్కిల్ బిల్డింగ్. అది చదవటం ద్వారా, ఎక్స్పీరియన్స్ అవ్వటం ద్వారా వస్తుంది తమ్ముడు. దానికి చాలా తక్కువ ప్రైస్లో రిక్వెస్ట్ చేశారు కాబట్టి 10th ఆఫ్ దిస్ మంత్ వరకు లైఫ్ టైం జస్ట్ 999. ఎంతరా నాన్న ఈ 999? గట్టిగా తీసుకుంటే 4 సిగరెట్ ప్యాకెట్లంతా, కాస్ట్లీ ఒక బీర్ అంతా, ఒక చిన్న డ్రెస్ అంతా. కానీ ఇది లైఫ్ను మార్చే గొప్ప ఇన్వెస్ట్మెంట్. మిస్ అవ్వకండి. దట్స్ వాట్ ఐఎమ్ టెల్లింగ్. వాట్ ADRs రియల్లీ టెల్స్ యూ వాట్ యూ షుడ్ సీ. FISR ఓవర్ నైట్ సెంటిమెంట్ ఏంటో చూడాలి. ఎనీ సర్ప్రైజ్ న్యూస్ ఉంటే అది డైజెస్ట్ చేసుకుంటుంది. సెక్టార్ కాన్ఫిడెన్స్ ఆర్ ఎజిటేషన్ చూసుకోవాలి. ADRs ఆర్ సెంటిమెంట్ మిర్రర్, నాట్ ట్రేడ్ సిగ్నల్. ఈ ADRs కొన్నే స్టాక్స్ ఉన్నాయి. ADRs మార్కెట్ సెంటిమెంట్ని ఏమి చూపించదు, సిగ్నల్ని ఏం చూపించదు. అది జస్ట్ ఒక మిర్రర్. ఎందుకంటే ADRలో చాలా తక్కువ స్టాక్స్ ఉంటాయి ఇండియావి, ఎస్పెషల్ ఇండియన్వి. కంపేర్ ADR మూవ్ వర్సెస్ US మార్కెట్స్. చూడు తమ్ముడు, ADRs మోర్ దాన్ US ఇండెక్స్ అనుకో, స్టాక్ స్పెసిఫిక్ పాజిటివ్, సూపర్ కదా. ఇండియన్ ADR ఈజ్ మోర్ దాన్ US మార్కెట్స్ కన్నా ADR బాగా పెరిగింది అనుకో, సూపర్ కదా. పాసిబిల్లీ వెర్లీ స్ట్రెంత్ ఇన్ ద ఇండియా. ADR ఫ్లాట్ వైల్ US స్ట్రాంగ్. వెరీ క్యాషియస్గా ఉండాలి. స్ట్రాంగ్ మే అండర్ ప్రెజర్ అవుతుంది. ADRs డౌన్ వైల్ US ఈజ్ ఫ్లాట్. స్టాక్ స్పెసిఫిక్ కన్సర్న్స్ ఉంటాయి. ఇక్కడ ఏం లేదు తమ్ముడు, ఏం లేదు ఇక్కడేం పెద్ద పంచాయతీ ఏం లేదు. ADRs కొన్నే ఉన్నాయి, ఒక 7 ఏమో ఉన్నాయి ఇండియన్ కంపెనీస్. HDFC ఉంది, ICICI ఉంది, యాక్సిస్ ఉన్నాయి. ఈ 3 బ్యాంకులు ఉన్నాయి. ఐటీలో మన విప్రో ఉంది, ఇన్ఫోసిస్ ఉంది, ఫార్మాలో డాక్టర్ రెడ్డిస్ ఉంది. ఇవి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇవాళ మార్నింగ్ న్యూస్లో మీరు అబ్జర్వ్ చేశారా? ఇవాళ ఈ 2 రోజులు నేను చూపించాను. HDFC ADR అక్కడ 2% పడింది. నిన్న HDFC 2% పడింది, ఇవాళ కూడా HDFC 2% పడింది. గుర్తుందా? సో కాబట్టి ADRs విల్ గివ్ యూ ద సిగ్నల్, రైట్? లుక్ ఎట్ హియర్. యాక్సిస్, HDFC, ICICI ADRs ఉన్నాయి. ADRs ఆర్ గ్రీన్, మీన్స్ FIS కంఫర్టబుల్గా ఉన్నారు బ్యాంకింగ్లో ఇన్వెస్ట్ చేయడానికి అని మీనింగ్. మనం నిద్రపోతున్న టైంలో అమెరికాలో వాళ్ళు ఆ కంపెనీలో డబ్బులు పెడుతున్నారని మీనింగు. అది గ్రీన్ ఉందంటే రేపు పొద్దున ఇక్కడ కూడా పెడతారనే కదా మీనింగు. నో ఫియర్ ఓవర్ నైట్. అదే ADRs రెడ్ ఉన్నాయి అనుకో, పాసిబుల్ క్యాషియస్ ఓపెనింగ్లోనే కొంచెం డౌన్ అయ్యే అవకాశం ఉంది. విచ్ బ్యాంక్ నిఫ్టీ రియాక్ట్స్. Hidden hedge. If bank ADRs are weak, but bank nifty holds above the support, strong domestic buying, bullish intraday clue. Adi matter. Matter అర్థమైందా? ADRలు ఏమో పడిపోయినాయి, బ్యాంక్ నిఫ్టీ ఏమో సూపర్ స్ట్రాంగ్ ఉంది. దాని మీనింగ్ ఏంది? మన ఇండియన్ వాళ్ళు అమెరికా వాళ్ళు చేసే నాయిస్లకి, వాటికి లేదా FIS చేసే నాయిస్లకి ఏమి పట్టించుకోవట్లేదు. స్ట్రాంగ్గా డొమెస్టిక్ బయింగ్ ఉంది కాబట్టి బుల్లిష్ ఇంట్రాడే. ఆర్ యు దేర్? నౌ కమ్స్ టు IT ADRs ఏమన్నాయో చూద్దాం. ఇన్ఫోసిస్ ఉంది, విప్రో ఉంది, మంచి వెయిటేజ్ ఉన్నాయి IT ఇండెక్స్లో. IT ADRs రిఫ్లెక్ట్స్ నాస్డాక్ మూడ్, డాలర్ కంఫర్ట్. ADR అప్, నాస్డాక్ స్ట్రాంగ్, IT may lead the opening.
ADR flat, Nasdaq strong, IT में selective, avoid IT bets on that day. Avoid IT bets on that day. లైఫ్ టైం 1900 చూపిస్తుందా? అరే బాబు పరమేశ్వర్ మార్చలేదా? సబ్స్క్రైబర్స్ని ఇబ్బంది పెట్టొద్దురానన్నా. మనల్ని నమ్మి ఫాలో అవుతున్న ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ని, టెలిగ్రామ్ సబ్స్క్రైబర్స్ని, వాట్సాప్ ఛానల్ సబ్స్క్రైబర్స్ని ఇబ్బంది పెట్టొద్దు. టిల్ 10th midnight 12 వరకు మేక్ ద సేమ్ ప్రైసెస్. ప్లీజ్ మేక్ ద సేమ్ ప్రైసెస్. క్విక్గా మార్చేసాయి. వాళ్ళని ఇబ్బంది పెట్టవద్దు. మనం ఇక్కడ ఒకటి చెప్పి అక్కడ ఒకటి ఉంటే వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతారు, మన మీద కాన్ఫిడెన్స్ పోద్ది. బీ వెరీ క్లియర్ మై డియర్. ఎక్కడున్నావు? ఆల్ రైట్, దట్స్ ఇట్. అయిపోయింది తమ్ముడు. ఎలా ఉంది కాన్సెప్ట్? నిజంగా ఒక్క మాటలో చెప్తావా? ఒక్క మాటలో అర్థమైందా? కొంచెమన్నా అర్థమైందా? కెన్ యూ ప్లీజ్ పుట్ ఇట్ 1 sentence కాన్సెప్ట్? 1 sentenceలో కామెంట్ పెట్టవా? కుదిరితే ఒక చిన్న లైక్ ఇవ్వా? ఎందుకంటే నేను కొత్తగా యూట్యూబ్లోకి వచ్చా. బయట చాలామంది బడాబడ బాబులు ఉన్నారు. వాళ్ళందరేమో ఈ మార్కెట్ అనే దాన్ని ముచ్చటగా చూపించి ఇంత డబ్బులు దొబ్బుతున్నారు. నా ఫీలింగ్ వేరు. మార్కెట్లో వేల లక్షల కోట్ల రూపాయలని నీకు దమ్ముంటే మార్కెట్లోంచి మనీ తీయ, కానీ మార్కెట్ నేర్పించి మనీ తీయొద్దు. మార్కెట్ నేర్పించి మనీ తీయొద్దు. అర్థమవుతుందా? మార్కెట్లో నుంచి మనీ తీ, స్టాక్స్లో నుంచి మనీ తీ. నాట్ బై టీచింగ్ ద స్టాక్ మార్కెట్. ఒక విలేజోడు నేర్చుకొని వాడి ఫ్యామిలీకి అద్భుతంగా స్టాక్ మార్కెట్ ద్వారా కోట్ల రూపాయలు సంపాదిస్తుంటే వాడి లైఫ్ స్టైల్లో ఫ్రీడమ్ వస్తుంది, ఫ్రస్ట్రేషన్ పోద్ది. డియర్ ఫ్రెండ్స్, రండి కంపెనీస్ తోటి బిజినెస్లు ఎలా చేయాలో, కంపెనీస్లో పెద్ద పెద్ద పనులు చేస్తున్న వాళ్ళని ఎలా మనం పని వాళ్ళగా మార్చుకోవచ్చో నేర్పిస్తాను. ఈ ఒక్క బ్యూటిఫుల్ స్కిల్ కాల్డ్ స్టాక్ మార్కెట్, లోన్ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టింగ్, లైఫ్ బిందాస్గా మారిపోద్ది. స్టాక్ మార్కెట్ ఇన్వెస్టింగ్ యూట్యూబ్లో ఫ్రీగా 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 చెప్తున్నా. ఎక్కడ పైసా కూడా ఖర్చు పెట్టొద్దు, పైసా కూడా ఖర్చు పెట్టొద్దు. స్టాక్ మార్కెట్ నేర్చుకుందామంటే ద విలేజ్ ఇన్వెస్టర్స్ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళు, ప్లేలిస్ట్లో నీట్గా ఫ్రీగా ఉంది, నేర్చుకో. దానితో పాటు బిగ్ బిలియనియర్స్ ఉన్నారే, వారెన్ బఫెట్ గారు కానీ, చార్లీ మంగర్ గారు కానీ, విలియం జేన్ నీల్ అని కానీ, ఇంకా చాలామంది బిగ్ బిలియనియర్స్, మల్టీ బ్యాగర్స్ స్టాక్స్ని కొన్ని మల్టిపుల్ ఇయర్స్ మెయింటైన్ చేసిన హెడ్జ్ ఫండ్ మేనేజర్స్ కానీ, వాళ్ళ యొక్క మైండ్ సెట్ని, వాళ్ళ యొక్క హ్యాబిట్స్ని, వాళ్ళ యొక్క రొటీన్స్ని మనం నేర్చుకుందాం అనుకుంటే మాత్రం లైఫ్ లాంగ్ కంటిన్యూస్ లెర్నింగ్ ప్రోగ్రామ్ ఒక మిషన్ లాగా స్టార్ట్ చేసాం. ఒక బిగ్ నెట్వర్క్ని బిల్డ్ చేయడం కోసం స్టార్ట్ చేసాం. దట్ ఈస్ కాల్డ్ రీడ్ టు రైజ్ అనే ఒక ప్రోగ్రామ్. మార్నింగ్ 1 hour in the early 6 to 7 a.m. Please don't miss to join in it. If you want to join in it, link is there in the below. Click it, join it and meet our people. ఇంకా ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటే స్క్రీన్ మీద కనపడుతున్న ఆ నెంబర్కి వాట్సాప్లో హాయ్ రీడ్ అని మెసేజ్ పెట్టు. కంప్లీట్ డీటెయిల్స్ మా వాళ్ళు మీకు ఫార్వర్డ్ చేస్తారు. దాట్స్ ఇట్. గుడ్ నైట్. నిజం చెప్పే వాళ్ళని నమ్మరు సార్ అంట. కరెక్టే కదా తమ్ముడు? ఫ్రీగా వచ్చేది మాకు నచ్చదు సార్, డబ్బులు పెట్టేదే మాకు తోపు సార్. థ్యాంక్స్ తమ్ముడు, నాకు అర్థమైంది మనం పేదరికంలో ఉండటానికి కారణం.